హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు #కిచెన్. ఈరోజు మనం పల్లి పొడి చేసుకుందాం. దాంతోపాటు ఇన్స్టెంట్ చట్నీ ఎలా చేసుకోవాలో కూడా చూద్దాం. మనం పల్లి పొడి కోసం ముందుగా ఒక పాన్ పెట్టుకొని 500 గ్రామ్స్ పల్లీలు వేసి సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. కొంచెం కలుపుతూనే ఉండాలి, లేకపోతే గబక్కన కలపకపోతే మళ్ళీ మాడిపోతాయి. చిన్నగా కలుపుతూ కొంచెం మధ్యలో ఒకసారి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసి చూడాలి. టేస్ట్ చేస్తే ఓకే, మనకి ఫ్రై అయిందా లేదా కొంచెం అర్థమవుతుంది. ప్లస్ చిట్పట్టని కూడా అంటాయి మనకి. పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత అదే పాన్లో మనం ఇప్పుడు 100 గ్రామ్స్ ఎండుమిర్చిని ఫ్రై చేసుకుందాం. ఇది 100 గ్రామ్స్, నాకు ఇది కారం 100 గ్రామ్స్ అయితే సరిపోతుంది. మీ మిరపకాయలు మరీ కారం అయితే కొంచెం తగ్గించుకోండి, కారం తక్కువ ఉంటే కొంచెం ఎక్కించుకోండి. ప్లస్ దీంట్లోనే కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, కాబట్టి కరివేపాకు కూడా ఇలాగే వేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఎండుమిరపకాయలు వేడైతే చాలు, ఎక్కువసేపు ఉంటే మరీ మాడిపోయి పాడైపోతాయి. ఇప్పుడు కొంచెం మనకి ఎండుమిరపకాయలు వేడి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకుంటే ఆ పాన్ హీట్తో ఇంకొంచెం ఫ్రై అవుతాయి. అటు ఇటు తిప్పితే కొంచెం ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన ఎండుమిర్చిని, పీనట్స్ని కొంచెం బాగా చల్లార్చి మనం మిక్సీ వేసుకోవాలి. ఫస్ట్ ఎండుమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్గా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి పౌడర్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు యాడ్ చేసుకొని, తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కొంచెం చింతపండు, ఉప్పు వేసి బాగా మిక్సీ పెట్టుకోవాలి. మరీ ఫైన్ పౌడర్లా చేసుకోకూడదు, కొంచెం కోర్స్గా ఉంటే గరుగ్గా మనకి తినడానికి బాగుంటుంది. ప్లస్ ఎక్కువ కోర్స్గా అయిపోతే ముద్దలాగా అయిపోద్ది, అందుకని కొంచెం పొడిగానే చేసుకుందాం. దీంట్లో లాస్ట్లో పచ్చి వెల్లుల్లి వేసి ఒక్కసారి ఊరికే అలా గ్రైండ్ చేసి ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి రెడీ అయిన మిశ్రమాన్ని అంతా కొంచెం ఒక ప్లేట్లో పరుచుకొని, అంటే కొంచెం చల్లారాలి. మిక్సీలో వేసినప్పుడు అది వేడి ఎక్కుతుంది కదా, పక్కన చల్లార్చుకుంటూ ఇంకో పాన్ పెట్టుకొని తాలింపు తయారు చేసుకున్నాం. కొంచెం ఆయిల్ వేసి పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో వేసి ఫ్రై చేసేసుకొని మన పల్లి పౌడర్లో వేసి మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఇది చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇది మనకి ఇడ్లీలోకి, దోశల్లోకి, రైస్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది. ప్లస్ దీంతో మనం మార్నింగ్ టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్లోకి ఇన్స్టెంట్గా చట్నీ చేసేసుకోవచ్చు. మనం ఇప్పుడు చట్నీ కూడా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీకి మనకు కావాల్సిన మోతాదులో ఈ పల్లి పౌడర్ తీసుకొని కొంచెం వేసి, దానికి తగినంత వాటర్, మీకు కొంచెం కన్సిస్టెన్సీ పలచగా కావాలా థిక్గా కావాలా దానికి తగ్గట్టు వాటర్ వేసి, సాల్ట్ చిటికెడు కూడా మీకు అవసరం అనుకుంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని జస్ట్ మిక్సీ వేసేసుకుంటే మనకి ఇన్స్టెంట్ చట్నీ రెడీ. దీనికి తాలింపు కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం పొడిలోనే తాలింపు కూడా వేసేసాం కాబట్టి. ఇది వర్కింగ్ ఉమెన్స్కి చాలా పనికొస్తుంది. ఇంట్లో ఎప్పుడు ఇన్స్టెంట్గా చట్నీ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు.